హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో ఇప్పటిదాకా మనము 13 అధ్యాయాలు కంప్లీట్ చేశాము. సో పోయిన అధ్యాయము ప్రకృతి, పురుష మరియు చైతన్యము. ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాము. బ్రాండ్ న్యూ బిగినింగ్. దట్ ఈస్ ద 14th చాప్టర్. సో 14th చాప్టర్ పేరేంటి? ఎవరు చెప్తారు? చూసారా ఎవరైనా పేరు? ప్రకృతి త్రిగుణములు ఉన్నాయి ప్రభుజీ. ఓకే, ఎస్. సో ప్రకృతి యొక్క త్రిగుణాలు. సో ఇది 14th చాప్టర్. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇంకా ఇది ఖచ్చితంగా సాధకులందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాధకులందరూ కూడా ఈ త్రిగుణాలలోనే ఆపరేట్ చేస్తారు ఇన్ జనరల్. అండ్ సో త్రిగుణాల గురించి ఆబ్వియస్గా మీకు అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. యా, బట్ స్టిల్ విల్ నౌ గో సిస్టమాటిక్లీ భగవంతుడు ఏ విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది. సో ఈ చాప్టర్ యొక్క సమ్మరీ, ఎస్పెషలీ బ్రేక్ డౌన్ అదంతా కూడా వి విల్ సీ ఇన్ సమ్ అదర్ క్లాస్. ఇవాళ విల్ జస్ట్ ట్రై టు సీ సమ్ 1 or 2 వర్సెస్, స్టార్టింగ్ 2-3 వర్సెస్, అండ్ విల్ ట్రై టు మేక్ సెన్స్ ఆఫ్ ఇట్. ఓకే, నా నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. చదవాలనుకునే వాళ్ళు కెన్ ప్లీజ్ రీడ్ ద 3 వర్సెస్. 3 శ్లోకాలు దయచేసి చదవండి. సో ఎస్, 14 చాప్టర్ టెక్స్ట్ నెంబర్ 1 స్క్రీన్ మీద ఉంది. దయచేసి చదవండి చదవాలనుకునే వాళ్ళు. నేను చదవచ్చా ప్రభుజీ? యా ప్లీజ్. ఎవరు? జ్యోతిమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సరం. హరే కృష్ణ, దండవత్సరం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అత 14 అధ్యాయం. ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయం. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేనిని తెలుసుకొని మునులందరూ పరమసిద్ధిని పొందారో అట్టి సమస్త జ్ఞానంలో ఉత్తమమైనట్టి ఈ పరమోత్కృష్టమైన జ్ఞానమును తిరిగి నేను నీకు చెబుతాను. రెండవ శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఈ జ్ఞానంలో స్థిరుడు కావడము ద్వారా మనిషి నా దివ్య స్వభావంను పొందగలుగుతాడు. ఆ విధంగా స్థిరపడిన వాడై అతడు సృష్టి సమయంలో జన్మించడు, ప్రళయ సమయంలో కలత చెందడు. 3వ శ్లోకం. మమ యోనిర్మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరతవంశీయుడా, బ్రహ్మమని పిలువబడే మహత్తత్వమే జన్మకు కారణము.
సకల జీవుల జన్మలను సంభవింపచేస్తూ ఆ బ్రహ్మములో నేను బీజ ప్రదానము చేస్తాను. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభు. సో నౌ వి విల్ సి మొట్టమొదటి శ్లోకం అందరు చూడండి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, జ్ఞానానాం జ్ఞానముత్తమం. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది, అంటే ఈ 14వ అధ్యాయం ఇప్పుడు మాట్లాడతారు కదా, ఇది చాలా చాలా ఆ, ఉత్తమమైన జ్ఞానము. ఇప్పటిదాకా నేను చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో, ఆ, అవన్నిటి జ్ఞానాలలో చాలా చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానము. ఇంకా ఇది తెలుసుకొని, యజ్ఞాత్వ అంటే ఇది తెలుసుకొని, మునయ సర్వే, ఎంతోమంది మునులు, ఋషులు, మహాత్ములు పా పరాం సిద్ధిం ఇతో గతాః, పరమసిద్ధిని పొందారనమాట ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని. ఏ జ్ఞానాన్ని? త్రిగుణాలేంటి, త్రిగుణాలు ఏ విధంగా మనల్ని బంధిస్తాయి, త్రిగుణాలు ఏ విధంగా మన హ్యాబిట్స్ని డిసైడ్ చేస్తాయి, ఏ విధంగా త్రిగుణాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోతున్నాయి ఈ అధ్యాయంలో. సో అందుకనే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మనకు కూడా అంటే గొప్ప గొప్ప ఋషిమునులకే ఒకవేళ దీని ద్వారా పర్ఫెక్షన్ వచ్చింది అని అంటే, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది చూడండి. త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకంగా అందులో రజోగుణం తమోగుణం ఏదైతే ఉందో, దానితో మనకి పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, అఫ్ కోర్స్ అది కేవలం రజోగుణం తమోగుణం ఉండడం అనేది ప్రాబ్లం కాదు. దాన్ని కూడా మనము ప్యూరిఫై చేయొచ్చు. ఓకే, దట్ వీ విల్ డిస్కస్ ఈ అధ్యాయంలో ముందుకెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్షత్రియుడు ఉన్నాడు. క్షత్రియుడిలో రజోగుణం ఉంటుంది, ఎస్ ఆర్ నో? ఆ క్షత్రియుడు శుద్ధ భక్తుడే అవ్వచ్చు, లైక్ అర్జున. కానీ అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు తనలో ఆ రజోగుణం కావాలి తన యుద్ధం చేయడానికి. ఒక వ్యక్తిని చంపడానికి, కత్తితో పొడవడానికి యూ నీడ్ రజోగుణం, అదర్వైజ్ యూ కాంట్ డూ. సత్వగుణంలో ఉండేవాడు ఎలా పొడుస్తాడు చెప్పండి? రక్తం చూస్తేనే భయపడిపోతాడు సత్వగుణంలో ఉండేవాడు. కానీ క్షత్రియుడు రక్తం చూస్తే భయపడాడు, రక్తం కనిపిస్తే ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. అవునా కదా? ఆ విధంగా ఉంటుంది. సో టు ఫైట్ విత్ సంబడి ఆర్ టు కిల్ సమ్వన్, యూ నీడ్ రజోగుణం. యూ నీడ్ యాంగర్, రైట్? యాంగర్ లేకుండా ఎలా చేస్తాం? మరి అర్జునుడు, పాండవులు, లేకపోతే ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు, వీళ్ళందరూ గొప్ప గొప్ప రాజులుగా పరిపాలించారే. మరి వీళ్ళు శుద్ధ భక్తులు కదా. మరి శుద్ధ భక్తులు అయి ఉండి మరి వీళ్ళు ఎలా ఫైటింగ్ చేసేవారు, ఎలా వేరే వాళ్ళని చంపేవారు? ఆ, అంటే వాళ్ళలో కూడా రజోగుణం ఉందా? మరి రజోగుణం ఉంటే వాళ్ళు శుద్ధ భక్తులు ఎలా అయ్యారు? ఎస్ సార్, ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ కమ్. సో అందుకని ఇప్పుడు మనం దీన్ని కొంచెం బ్రీఫ్గా మనం చూద్దాం. యాక్చువల్ ఏంటంటే, రజోగుణం తమోగుణం ఉండడం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే, ఆ ప్రవృత్తిని గనక మనం సరిగ్గా కృష్ణ చైతన్యంలో ఉపయోగించకపోతే, ధర్మపరంగా ఉపయోగించకపోతే, అప్పుడు అది ప్రాబ్లం అన్నమాట. సో రాజసిక్, జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, హనుమంతుడు, ఆయన తన క్రోధాన్ని ఉపయోగించాడు, ఎసర్ను. కానీ ఎలా ఉపయోగించాడు? శ్రీరామచంద్రుల వారి సేవలో ఉపయోగించాడు. సో క్రోధము అనేది రజోగుణ యొక్క స్వభావమే, నో డౌట్. కానీ దాన్ని భగవంతుడి సేవలో నియుక్తం చేశాడు. అంటే క్రోధాన్ని కూడా ఎక్కడ ఉపయోగించాలనో ఎక్కడ ఉపయోగించకూడదో తను పక్కాగా తెలుసుకున్నాడు అనమాట. సో ఆ విధంగా నిమ్నమైన గుణాలు ఉండడం అనేది ప్రాబ్లం కాదు. ఆ నిమ్నమైన గుణాలను భగవత్ సేవలో నియుక్తం చేయకపోవడం అనేది ప్రాబ్లం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకండి ఇలా అంటున్నారు? సో ఎందుకంటే ఎప్పుడెప్పుడు, ఇన్ మోస్ట్ కేసెస్ ఈ గుణాలను మార్చడం ఈజీ కానే కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు నేను మంచిగా భక్తి చేస్తున్నాను, ఆ, కానీ నా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నారు, ఎంత రజోగుణ బిహేవియర్ చూపిస్తారు, చిన్న చిన్న దాన్ని పెద్ద చేయడం, అనవసరమైన దాని గురించి ఏడవడము. అనవసరమైన దాని గురించి ఏడవడం అంటే దట్ ఈస్ నోన్ as తమో గుణ. చిన్నదాన్ని పెద్ద చేసి గొడవ చేయడం ఇస్ నోన్ as రజోగుణ. ఆ, చూసుకుందాం రారా అటువంటి యాటిట్యూడ్ రజోగుణ అగైన్. సో ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల మనం చూస్తే, పీపుల్ ఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దాట్, ఇంక్లూడింగ్ అస్. ఎస్ ఆర్ నో? సో మనకు అనిపిస్తుంది, రే వీడిని ఎలాగో నేను మారుస్తానని. కానీ అటువంటి అటెంప్ట్స్ 99.99% ఫెయిల్ అవుతాయి. బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సైకోఫిజికల్ నేచర్ ఆఫ్ అ పర్సన్. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్.
కేవలం రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సహించండి. యా, బికాస్ దిస్ గుణాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ గుణాస్. సో మనం ఒకరిలో ఇంట్లో ఉంటున్నాము, ఒక సమాజంలో ఉంటున్నామంటే వేరే వాళ్ళ నిమ్న గుణాల యొక్క ప్రభావం మన మీద కూడా పడుతుంది. యూ క్యాంట్ బి ఫ్రీ ఫ్రమ్ ఇట్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఐదర్ యూ టాలరేట్ ఆర్ ఎల్స్ యూ సీ దాట్ ఒక పర్సన్ తనకి స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సరైన విధానంగా దాన్ని నియుక్తం చేయొచ్చు. దేని ద్వారానైతే ఆ వ్యక్తికి ఆ ఆ నిమ్నమైన గుణాలు ఉన్నప్పటికీ దట్ పర్సన్ కెన్ రైస్ టు అ హయ్యర్ ప్లాట్ఫామ్. జస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ అస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఉదాహరణ కోసం నేను మాట్లాడితే, ఐ వాజ్ అ వెరీ యాంగ్రీ పర్సన్ బిఫోర్ కమింగ్ టు కృష్ణ కాన్షియస్నెస్. ఇంకా నా తప్పు ఎవరైనా వెతికితే, నన్ను ఎవరైనా అంతే, నేను ఓర్చుకునేవాడిని కాదు. దట్ ఈస్ మై నేచర్. సో బట్ దెన్ ఆఫ్టర్ కమింగ్ టు కృష్ణ కాన్షియస్నెస్, ఐ రియలైజ్డ్ దాట్ యాక్చువల్లీ ఎవరైతే నా తప్పులు చెప్తున్నారో వాళ్ళు నాకు చాలా మేలు చేస్తున్నారు. అండ్ దెన్ వై షుడ్ ఐ బి యాంగ్రీ ఆన్ దెమ్? ఎందుకంటే నన్ను ఇంప్రూవ్ చేయడంలో వాళ్ళు యాక్చువల్గా సహాయం చేస్తున్నారు. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్. అండ్ ఎవ్రీబడీస్ కృష్ణస్ చిల్డ్రన్. నేను ఎవరిని ఎందుకు ద్వేషించాలి? సో ఆ విధంగా క్రోధం వచ్చినా కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని వి ప్రాసెస్ ఇట్ ఇన్ ద రైట్ వే. ఇస్ ఇట్ నాట్? ఇట్స్ పాసిబుల్. సో కనీసము, అంటే క్రోధం రాదు అని చెప్పట్లేదు. నా అనర్థాలు నాకున్నాయి, ఐ నో దాట్. బట్ దాన్ని వచ్చినా కానీ దెన్ వి కంట్రోల్ ఇట్, సబ్సైడ్ ఇట్, అండ్ దాన్ని పాజిటివ్ వేలో ప్రాసెస్ చేస్తామన్నమాట. రైట్? ఆ విధంగా వన్ కెన్ ట్రైన్ అండ్ కమ్ టు అ హైయర్ ప్లాట్ఫామ్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. రైట్? భక్తిలో ఉన్న శక్తి అటువంటిది. సో మనం ఎప్పుడైతే అంటామో స్వభావం మార్చడం సంభవం కాదు అని, అది ఇన్ జనరల్ అనమాట. మీరు తపస్యా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన వా. యమాలు, యమ, నియమ, తపస్య, శౌచం, ఇవన్నీ పెద్ద పెద్ద రూల్స్ రెగ్యులేషన్స్ శాస్త్రాల్లో ఉన్నాయి. అవన్నీ ఫాలో చేసినా కానీ ఎప్పుడెప్పుడు ఒక వ్యక్తి స్వభావం మారకపోవచ్చు. ఇవన్నీ చేసినా కానీ ఆ వ్యక్తి యొక్క పాపకర్మ ఫలాలు పోకపోవచ్చు. అంటే ఇది వచ్చింది అజామిల యొక్క కథలో ఈ శ్లోకం వస్తుందన్నమాట. రైట్? ఇన్ని చేసినా కానీ అది పోకపోవచ్చు. కానీ భక్తి మార్గం ఎంత అద్భుతమైనది అని అంటే, చాలా 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 నిమ్నమైన గుణాలలో ఉండేటువంటి వ్యక్తి కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదగొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డివోషనల్ సర్వీస్. సో అందుకనే ఈ అధ్యాయం చివరిలో కృష్ణుడు సెకండ్ లాస్ట్ శ్లోకంలో క్లియర్గా చెప్పి ఈ అధ్యాయం ముగిస్తారనమాట. ఏ విధంగా త్రిగుణాలని అధిగమించాలి, అతీతులు అవ్వాలి, దాని గురించి చెప్తారు. సో దాని అర్థం ఏంటి? దర్ ఇస్ ఎ గ్రేట్ హోప్ ప్రాక్టీసింగ్ డివోటీస్కి. వాళ్ళు ఖచ్చితంగా త్రిగుణాల త్రిగుణాలకు అతీతులు అవ్వచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. రోజు నేను ఇటువంటి వాడినే, నాకు చాలా కోపం ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ అండర్స్టాండింగ్. నాకు సరే మీకు కోపం ఉంటుంది, అది బహుశా పూర్వజన్మ సంస్కారాల వల్ల అటువంటి స్వభావం నాకు వచ్చిందేమో. దట్ ఈస్ ఓకే. బట్ దెన్ యూ కెనాట్ సే దట్ నాకు కోపం వస్తుంది, నాకు అలా, నా గుణం అంతే, అలాగే ఉంటాను. నో, దట్ ఈస్ నాట్ వాట్ అ డివోటీస్. కృష్ణ వాంట్స్ అస్ టు ఇంప్రూవ్. ఎందుకు, ఎవరి కోసం భగవద్గీత చెప్పారు చెప్పండి? ప్రభుపదుల వారు ఎవరి కోసం ఎన్ని బుక్కులు రాశారు? మన హృదయాన్ని మార్చడానికే కదా. ఆ, మీరు ఎలాగ ఉన్నారు అలాగే ఉండండి, పర్వాలేదని చెప్పలేదు ఎక్కడ కూడా. రైట్? సో అందుకనే ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ దట్ వీ కెన్ చేంజ్ అవర్ నేచర్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. And devotional service starts by taking shelter of a guru, which is a very, very important process. సో అలా ఈ ఈ యొక్క జ్ఞానము ఏదైతే ఉందో మనకి చాలా చాలా అవసరపడుతుంది. ఎందుకంటే జనరల్గా ఎవరైతే మనల్ని అటాక్ చేస్తారో, ఒక ఎనిమి, అంటే ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యంలో ఒక స్ట్రాటజీ ఉంటుందన్నమాట. ఆ ఎనిమి ఏ విధంగా మనల్ని అటాక్ చేస్తారో తెలుసుకుంటే యూ కెన్ ప్రిపేర్ బెటర్. ఎస్ ఆర్ నో? కంట్రీస్ కూడా చూస్తారు కదా, ఇవి రఫేల్స్ షాట్ డౌన్ చేశారు, అది చేశారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇండియా వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు. అచ్చా, ఇది కదా. సో దానికి తగినట్టుగా దాన్ని ఎలా బ్రింగ్ డౌన్ చేయాలనో అటువంటి వెపన్స్ వీళ్ళు తీసుకొస్తారు. రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ క్లాష్ జరిగినప్పుడు కూడా ఐ హర్డ్ దట్ పాకిస్తాన్ టుక్ హెల్ప్ ఫ్రమ్ చైనా అండ్ ఇండియన్ రఫేల్స్ని షాట్ డౌన్ చేయడానికి వాళ్ళంతా కూడా ఏదో ఇంటర్నల్గా చేశారు అని నాకు ఇంటర్నల్ న్యూస్ తెలిసింది. ఇంటర్నల్ ఫ్రమ్ డిఆర్డిఎల్. రైట్? సో ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు మిసైల్ పనులు చేస్తూ ఉంటారు.
సో ఆ విధంగా అలా జరిగిందనమాట. సో ఇండియన్స్ వర్ ఆల్సో సర్ప్రైజ్, అరే ఏ విధంగా ఇంత కాస్ట్లీ రఫైల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కింద ఇది చేసేసారనమాట. సో ఎలా తెలిసింది? ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వీళ్ళు ఏం ఏం యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు దానికంటే ఆ, ఉన్నతమైన తెచ్చి దాన్ని ఇచ్చేసారనమాట. సో అదేవిధంగా ఖచ్చితంగా ఈ భౌతిక శరీరం ఉన్నన్ని రోజులు ఈ త్రిగుణాలు మనల్ని పీడిస్తాయి. దట్ ఈస్ వన్ థింగ్ ఇస్ క్లియర్. ఇంకొకటి విషయం, సెకండ్ థింగ్, ఒకవేళ ఒక వ్యక్తి సత్వగుణానికి వచ్చినా కానీ దెర్ ఇస్ నో గ్యారంటీ హీ విల్ నాట్ ఫాల్ డౌన్ టిల్ ద టైమ్ ద బాడీ ఇస్ దేర్. ఈ శరీరం ఉన్నంత రోజులు ఈవెన్ ఇఫ్ సంబడి ఈజ్ అ టాప్ మోస్ట్ సన్యాసి, దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ ఇఫ్ వన్ బికమ్స్ కేర్లెస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే ఇంకా ఒక వ్యక్తికి భక్తి బోరింగ్గా అనిపించడము, లేకపోతే ఇదంతా వదిలేస్తే నా లైఫ్ బాగుంటుంది, ఇలా ఎంతోమంది చేశారు. బికాస్ మా కళ్ళారా మేము చూసాం. నాట్ వన్ ఆర్ టూ, అరే సో మెనీ కేసెస్. సో ఎందుకు అలా వస్తుందనంటే ద లోవర్ మోడ్స్ అగైన్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద పర్సన్. సో ఒక వ్యక్తిని ఎప్పుడైతే రజోగుణం తమోగుణం పట్టేసుకుంటుందో, సో రజోగుణం పట్టేసుకుంటే ఆ వ్యక్తికి ఏమవుతుందంటే భక్తి కోసం టైం ఉండదు. రజోగుణం మీన్స్ యూ యాక్ట్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మటీరియల్ ప్రాస్పరిటీ, మటీరియల్ సక్సెస్, హార్డ్ వర్క్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇల్లు బంగ్లా. అఫ్ కోర్స్ మనకి ఇదంతా కావాలి, నో డౌట్. కానీ చాలా అధికంగా అతి ప్రయాసము, ఎస్, అత్యాహార ప్రయాసశ్చ అంత చేసి దేని ద్వారానైతే మీ భక్తియే కాంప్రమైజ్ అవుతుంది అనుకోండి, అండ్ దట్ ఈస్ నాట్ గుడ్, దెన్ దట్ ఈస్ రజోగుణ. అండ్ ప్రభుపాదుల వారు చాలా చాలా చాస్టైజ్ చేశారు మోడర్న్ సివిలైజేషన్ ఎలా ఉంది అంటే. ప్రభుపాదుల వారు అన్నారు, సి హౌ ఫాలెన్ కలియుగ ఇస్. కడుపు నింపుకోవడానికి ఒక వ్యక్తి రోజుకి 10 గంటలు 8 గంటలు పనిచేస్తున్నాడు. ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది అంటే పశువులతో కంపేర్ చేస్తే కూడా దే ఆర్ లివింగ్ మచ్ బెటర్ దెన్ అస్. అది ఖచ్చితంగా మనలాగా 10 గంటలు అయితే కష్టపడట్లేదు కడుపు నింపుకోవడం కోసం, ఇల్లు కట్టడం కోసం, ఫ్యామిలీ కోసం. పశువులకు కూడా కొన్ని ఫ్రీ టైం ఉంటుంది మంచిగా, బట్ వీ డోంట్ హ్యావ్ ఫ్రీ టైం. సో పూర్వకాలంలో ఇలా లేకుండే యాక్చువల్గా, బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఎవ్రీ వన్ హ్యాడ్ దేర్ ఫామ్, ఎవ్రీ వన్ వాజ్, ఫామ్ లేకున్నా కానీ బార్టర్ సిస్టమ్, మీరు ఇది ఇస్తే వాళ్ళు మీకు కూరగాయలు ఇచ్చేవారు. సో ఆ విధంగా దెర్ వాస్ సమ్ వే ఇన్ విచ్ యూ కుడ్ గెట్ ఎవ్రీథింగ్. అదే ఊర్లో అంతా మీకు దొరికేది. నో బిగ్ బిగ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, ఫ్రీజింగ్ చేసుడు, అక్కడి నుంచి ఈ కంట్రీకి సామాన్లు తీసుకురావడం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. సో అటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఇంకా జీవితంలో అందరి లక్ష్యం కూడా మారిపోయిందనమాట. ఎలా తిండి ఎలా వెళ్తుందో దాని గురించి అందరూ టెన్షన్లో ఉన్నారు. ఇంకా అదే కాకుండా నీడ్స్ కంటే ఎక్కువగా కంఫర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్గా ఉంటుంది చాలామందికి. నీడ్స్ అయితే అందరికి ఉంటాయి, ఒక ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, బట్ట పొట్ట అంటారు కదా. సో కానీ లగ్జరీస్ కూడా కావాలి, అది లేకుండా కూడా బ్రతకలేము. సో ఆ లగ్జరీస్ సంపాదించడం కోసము ఏదో ఉన్న మనశ్శాంతిని కూడా పోగొట్టుకుని చాలా చాలా కష్టపడుతుంది. సో ఇట్స్ డెఫినెట్లీ నోన్ అస్ యూనో రాజసిక్ సివిలైజేషన్, రైట్? పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ మటీరియల్ ప్రాస్పెరిటీ. అర్థమైందా మీకు ఏ విధంగా హిరణ్యకశిపుడు ఇలా మటీరియల్ ప్రాస్పెరిటీ కోసము తను మొత్తం జీవితాన్ని ధారపోసాడనమాట. నేను అది సంపాదిస్తా, ముల్లోకాలు నాకు అధిగమిస్తాను, ఇంకా అందరిని చంపేస్తా, నాకు అడ్డొచ్చిన వాళ్ళని అందరినీ చంపేస్తా. దిస్ ఇస్ రజోగుణ, టిపికల్ రజోగుణ. ఇంకొకటి, సో మనం సమాజంలో చూస్తే ఒకసారి, వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమాజం ఇస్ బికాస్ ఈ గుణాలు ఇన్ యాక్షన్ మీరు చూడొచ్చు. జస్ట్ ఇఫ్ యు లుక్ అరౌండ్ ఇన్ ద సొసైటీ, ఇన్ యాక్షన్ కనిపిస్తుంది. ఎంతమంది ఒత్తిడి, నిరాశ, దుఃఖము, మద్యపానాలు సేవించడం, వ్యసనాలకు లోనవుతున్నారు. ఈవెన్ ఇఫ్ అ పర్సన్ ఇస్ డిప్రెస్డ్, పర్సన్ గోస్ ఇన్ టు డిప్రెషన్ అండ్ డజంట్ కమ్ అవుట్ ఫర్ మంత్స్ ఆల్ టుగెదర్. అండ్ ఏమేం కారణాలకు డిప్రెస్ అయిపోతారంటే ఇక మీరు కూర్చొని గంట సేపు నవ్వుతారనమాట. అలా ఉంది పరిస్థితులు, కారణాలు కూడా అలా ఉన్నాయన్నమాట. సో ఇందులో అందరూ ఇంక్లూడెడ్, పిల్లలు కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఈ కాలంలో. అదే, చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు బి సో జాలీ బికాస్ మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు మంచిగా మమ్మల్ని చూసుకుంటారు, మాకు అన్ని ఫెసిలిటీస్ కూర్చొని వచ్చేస్తున్నాయి. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్తారు. ఐ హర్డ్ దాట్, నా మమ్మీ ఇలా అనేసింది, మా నాన్న నన్ను ప్రేమించట్లేదు, ఇటువంటి డైలాగులు కూడా కొడతారనమాట. సో ఎవ్రీవేర్ థింగ్స్ హ్యావ్ స్కాటర్డ్. సో దిస్ డిప్రెషన్, వ్యసనాలకు లోనవ్వడము, యాంగ్జైటీ తీసుకోవడము, ఇంకా మీకు అందరికి తెలుసు ఏ విధంగా ఇలా డిప్రెషన్ యాంగ్జైటీ తీసుకున్నందువల్ల, టెన్షన్ తీసుకున్నందువల్ల మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. వై ఆర్ పీపుల్ గెట్టింగ్ సో మెనీ డిసీజెస్ సచ్ ఎన్ ఎర్లీ ఏజ్? యా, రీసెంట్గా ఒక డివోటీని కలిశాను టెంపుల్లో.
అండ్ నా ఏజ్, ఎగ్జాక్ట్లీ నా ఏజ్ అనమాట, సమ్వేర్ ఇన్ 32 years. అండ్ హీస్ డిటెక్టెడ్ లైక్ ఆల్మోస్ట్ డయాబెటీస్. ఐ వాజ్ సర్ప్రైజ్, అరే బాప్రే. అండ్ దెన్ హీస్ ఫాలోయింగ్ సమ్ డైట్, మెడిసిన్స్ ఇవన్నీ తీసుకొని దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు. నా ఒక 32 ఏజ్లో డయాబెటీస్ వస్తుందంటే ఒక వ్యక్తి తన లైఫ్ స్టైల్ని ఎంత పాడు చేసుకున్నట్టు లెక్క. ఒకసారి ఆలోచించండి. డిజీజెస్ అన్ని లైఫ్ స్టైల్ వల్లే. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్, ఎవ్రీ వన్ నోస్ దాట్. బికాజ్ ఈ డిజీజ్ ముందు లేవు, ఎందుకంటే అప్పుడు లైఫ్ స్టైల్ బాగుండింది, ఇంకా మానసిక స్థితి కూడా బాగుండింది. ఒక వ్యక్తి భక్తుడు కాకపోయినా హీ వాజ్ అట్లీస్ట్ క్లియర్ దాట్ మనం లైఫ్ సింపుల్గా ఉండాలి. ఎస్ అన్న, చాలా టెన్షన్ తీసుకోకూడదు, అది సంపాదిస్తాను ఇది. సో ఇదంతా కూడా చాలా పెంచుకున్నాం అనమాట మనము. ఇంకా మోర్ ద డిజైర్స్ వన్ హ్యాస్, దెన్ మోర్ దెన్ గోస్ ఫర్ బిగ్ బిగ్ లోన్స్. అండ్ అదంటారు జనరల్గా, చేతిలో చారాన పెట్టుకొని బారాన అప్పు తీసుకున్నట్టు అలాంటి పరిస్థితి ఉందన్నమాట. దెన్ దట్ క్రియేట్స్ యాంగ్జైటీ, రైట్? ఇఫ్ యూ హ్యావ్ 10 rupees అండ్ ఇఫ్ యూ టేక్ లోన్ ఆఫ్ 1 rupee, ఇట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. జనాల దగ్గర, మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా టాలెంటెడ్ అనమాట, వాళ్ళ దగ్గర 1 రూపాయి బ్యాకప్ ఉండదు, ఎక్కువ సేవింగ్స్ చేసుకోలేదు, జస్ట్ జాబ్కి వచ్చేస్తారు, జాబ్కి రాగానే ఫస్ట్ 2 yearsలో ఒక హౌస్ లోన్ తీసుకుంటారు 100%. అండ్ అది మామూలు కూడా కాదు మళ్ళీ, 1 CR, 1.5 CR హౌస్. సో అలా ఇట్స్ అ కామన్ ప్యాటర్న్. అలా ఉంటే యాంగ్జైటీ ఉండకపోతే ఏముంటుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి, కామన్ సెన్స్. మన దగ్గర బ్యాకప్ లేదు, ఏదో మా నాన్న దగ్గర ఏదో 2 కోట్ల ఆస్తి ఉంది, టెన్షన్ లేదు, అలా కూడా కాదు. చాలా మంది గ్రౌండ్ వర్కే చేసి మీదికి వస్తారు ఈ కాలంలో, చాలా తక్కువ మంది దగ్గర బ్యాకప్ ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకప్, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో అంతా గ్రౌండ్ లెవెలే. సో అటువంటి సందర్భంలో వన్ షుడ్ కేర్ఫుల్లీ థింక్, నేను ఎంత బర్డెన్ తీసుకోవాలి, దేని ద్వారానైతే మన మనశ్శాంతి పోకూడదు, రైట్? సో ఇవన్నీ కూడా లక్ష్యం, జీవితపు లక్ష్యం తెలియక, రజోగుణ తమోగుణ ప్రభావం వల్ల జనాలు ఒత్తిడి, నిరాశ, దుఃఖానికి గురవుతున్నారు. ఇంకా వర్స్ట్ ఏంటంటే వాళ్ళకి తెలీదు కూడా దీని నుంచి ఎలా బయటపడాలని. దుఃఖం ఉందని వాళ్ళకి తెలుసు, 100% వాళ్ళకి తెలుసు, కానీ ఎలా బయటపడాలి అసలు ఈ ఊహే లేదు అసలు. సో ఏదో దాన్ని కవరప్ చేయడానికి ఒక సినిమాకి వెళ్తారు వీకెండ్కి, సినిమా చూసొస్తా, కొంచెం మనశ్శాంతి ఉంటుంది, బయట రెస్టారెంట్లో తినొస్తా, ఫ్రెండ్స్తో వెళ్ళి పార్టీ చేసి వస్తా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఆ, ఇదంతా ఒత్తిడిని తగ్గించడానికి. యాక్చువల్గా అందులో ఏముంది చెప్పండి? పిచ్చి పనులు ఇవన్నీ కూడా. పార్టీలకు వెళ్ళడము, సినిమాలు చూడడం ఏంటి అసలు ఇది? కానీ ఆ ఒత్తిడి తగ్గుతుందేమో అని ఒక ఊహతో వాళ్ళు వెళుతున్నారు. కానీ అదేదో టెంపరీ రిలీఫ్గా ఉంటుంది. 2 hours సినిమా చూస్తే 2 hours బహుశా ఒక వ్యక్తి మర్చిపోవచ్చు, బట్ దెన్ వెన్ యూర్ అవుట్ ఆఫ్ ద థియేటర్, ద ప్రాబ్లమ్ ఇస్ స్టిల్ దేర్, ఇట్ ఈస్ నాట్ గాన్ అవే. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? సో దీని అర్థం ఏంటంటే మీరు దీని ఇష్యూని రూట్లో సాల్వ్ చేయాలి. సార్ నో, ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎప్పుడెప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు అది చెప్పరు, వేరే ఏదో చెప్తూ ఉంటారు. సో ద క్వశ్చనర్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ టు ఐడెంటిఫై ద యాక్చువల్ కాస్. సార్ నో, మీరు సరైన క్వశ్చన్స్ అడిగితే అసలైనది బయటకు వస్తుంది అనమాట, రైట్? లైక్, సో మేము ఆ, కొంతమంది డివోటీస్ ఇప్పుడు కమ్యూనిటీస్లో ఎవరైనా మ్యారేజ్ ప్రొఫైల్ వెతుకుతుంటే వీ హెల్ప్, డివోటీని పెళ్లి చేసుకుందాము అని. వాళ్ళకి ఏదైనా ప్రొఫైల్స్ కావాలంటే మేము రిఫరెన్స్ ఇస్తామన్నమాట. ఇక్కడ ఒక మాతాజీ ఉన్నారు, ఇక్కడ ప్రభుజీ ఉన్నారు, ఒకసారి మీరు ప్రొఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడండి అని ఎక్సెట్రా. సో దెర్ వాజ్ వన్ బాయ్, ఆయన ప్రొఫైల్ అంతా పంపాము. సో నేను అడిగాను, మీకు ఎలా అనిపిస్తుంది, వుడ్ యూ వాంట్ టు గో ఫర్దర్ అండ్ డిస్కస్, మాట్లాడతావా వెళ్ళి, మీకు ఓకే అనిపిస్తుందా ఈ అమ్మాయి అంటే, లేదు ప్రభుజీ" అని అన్నాడు. సో నేను, అరే నువ్వు చెప్పిన క్రైటీరియా అంతా కూడా ఇందులో ఫుల్ఫిల్ అవుతుంది, నేనైతే స్వయంగా అమ్మాయి ప్రొఫైల్ అంతా చెక్ చేశా, మరి ఎందుకు వద్దంటున్నావు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో తను డైరెక్ట్ కారణం చెప్పట్లేదు, ఏదో ఏదో తిప్పుతున్నాడు అనమాట. సార్ నో, దెన్ దెన్ యూ హ్యావ్ టు ఆస్ ద రైట్ క్వశ్చన్స్. క్వశ్చన్ సరిగ్గా అడిగితే అసలైనది బయటకు వస్తుంది. దెన్ దెన్ హీ రియలైజ్ దాట్, ఓ షీఈ్ నాట్ వెరీ గుడ్ లుకింగ్, సో ఐ వాంట్ సమ్ గుడ్ లుకింగ్ గర్ల్. సో యా, సో ఓకే, గుడ్ లక్ అని చెప్పా, ఇంకేంటి. సో ఆ విధంగా సమ్ టైమ్స్ పీపుల్, దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్, దే ఆర్ మేకింగ్ అ బ్లండర్ యాక్చువల్లీ. ఎస్ సార్ నో. సో దేర్ ఫర్ గురు సాధు అండ్ శాస్త్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ ఆల్వేస్ కన్సల్ట్ అండ్ ఫాలో, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఆ, ఆ, ఈ టెంపరీ మెటీరియల్ ఎంజాయ్మెంట్స్ ద్వారా ప్రాబ్లం పోతుంది అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా అది పోదు. సో అందుకనే
వీ కెన్ వెరీ లైవ్లీ సీ ఏ విధంగా త్రిగుణాలకి లోనయ్యి ఈ ప్రపంచం అంతా కూడా చాలా చాలా గందరగోళంగా ఉంది. యాక్చువల్గా భౌతిక జగత్ అంటేనే త్రిగుణాలు పక్కాగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఉండే పరిస్థితిలో 99% ఈజ్ ఎఫెక్టెడ్ బై రజోగుణ అండ్ తమోగుణ. అండ్ మేబీ 1% సాత్విక్ పీపుల్ ఆర్ దేర్. మేబీ దట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్ టు ఫైండ్, రైట్? సో ఆ విధంగా సిచ్యువేషన్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అందుకనే మనం కూడా అదే లోకంలో ఉన్నాము, రైట్? అండ్ వీఆర్ ఆల్సో ప్రతి మచ్ వెల్నరబుల్ టు ఇట్. సో అందుకని మనం కేర్ఫుల్గా నావిగేట్ చెయ్యాలి. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, దెన్ ద గుణాస్ విల్ ఆల్సో క్యాచ్ అస్ అండ్ దెన్ ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ అస్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ చాంటింగ్ టైంలో మనసు స్థిరంగా ఉండకపోవడానికి కారణం ఏంటి? వెరీ సింపుల్, రజోగుణ. The more the Rajoguna is there, the more the mind will be running here and there. Yes or no? చాంటింగ్ టైంలో చాలా బోరింగ్గా అనిపించి, అన్ఇంట్రెస్టెడ్గా అనిపించి చేస్తుందని పేరు కోసం, హియర్ ఇస్ ద మాల్, ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ దిస్. ఎస్ ఆర్ నో? సో జనరల్గా అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ దిస్, రైట్? యా, దిస్. సో మెనీ టైమ్స్ ద ఫోకస్ కమ్స్ ఆన్ దిస్. అవునా కదా? అంటే దీని అర్థం ఏంటి? ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చూస్తుంటాం అనమాట. సో వై? బికాస్ సమ్హౌ డిస్కనెక్టెడ్, కరెక్ట్? యూఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ రిచువలిస్టిక్లీ. అందులో హృదయాన్ని మనసుని ఇవ్వట్లేదు మనం. అండ్ యూ ఫీల్ స్లీపీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తమోగుణ. సో రజోగుణ, తమోగుణ is spoiling our chanting every day. So no. And when you are in sattva-guna, then you relish the holy name and stable, you are attentive. ఇవన్నీ ఉంటాయి. బట్ మనం అందరం అదే జర్నీలో ఉన్నాం. యా. సో ఇదేదో ప్రభుజీ గారు మీరు చెప్పినట్టు కరెక్టే ప్రభుజీ, నాకైతే భయం అవుతుంది వింటే. నా పరిస్థితి అది. నాది కూడా అదే పరిస్థితి. సో ప్లీజ్ యాక్సెప్ట్ మీ ఇన్ యువర్ బోట్. నేను కూడా అదే బోట్లో ఉన్నాను. అండ్ బట్ వీఆర్ ఆల్ హ్యావింగ్ సమ్ హోప్. ఓకే. సో అందుకనే చాంటింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ టోల్డ్ మెనీ టైమ్స్, మనకి సీనియర్స్ చెప్పిన విధంగా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిస్ట్రాక్టెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిన్సియర్లీ ట్రై టు ఇంప్రూవ్. ఆ ఇంప్రూవ్ చేయాలనే ప్రయత్నమే కృష్ణుడికి చాలా చాలా ప్రియమైనది. ఆ ప్రయత్నంలోనే సక్సెస్ ఉంది. రిజల్ట్ ఈస్ సంథింగ్ ఇన్ కృష్ణాస్ హ్యాండ్, కరెక్ట్? సో ఆ విధంగా డోంట్ వరీ టూ మచ్, ఈవెన్ ఇఫ్ ద రజోగుణ అండ్ తమోగుణ ఇస్ ఇంపాక్టింగ్ అస్. దాని తర్వాత శ్లోకంలో ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఈ జ్ఞానాన్ని, ఈ జ్ఞానం యొక్క ఆశ్రయం ఎవరైతే తీసుకుంటారో, మమ సాధర్మ్యం ఆగత, అంటే నా యొక్క స్వభావాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్పారు. ఉమ్. ఇంకా భగవంతుడి స్వభావాన్ని పొందడం అంటే ఏంటి? ప్రభుపాదుల వారు మంచిగా తాత్పర్యంలో క్లారిఫై చేశారు. మనం రెండవ శ్లోకం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఫస్ట్ శ్లోకం అయిపోయింది. దాని అర్థం ఏంటి? భగవంతుడి స్వభావం అంటే ఏంటి? సచ్చిదానంద స్వభావం. ఇట్స్ వెరీ క్లియర్, రైట్? ప్రభుపాద చెప్పారు కదా, క్వాలిటేటివ్ ఈక్వాలిటీ. గుణాత్మకంగా మనం భగవంతుడితో ఒక్కటవుతాం. గుణాత్మకంగా అంటే ఏంటి? సత్ చిత్ ఆనంద, రైట్? సో ఆ విధంగా మనము సచ్చిదానంద స్థాయికి చేరితే, దెన్ సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. చాలా సింపుల్. రెండు విషయాలు జరుగుతాయి. ఒక వ్యక్తి సచ్చిదానంద స్థాయికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? తను మళ్ళీ క్రియేషన్ జరిగినప్పుడు తన జన్మం ఎత్తడు. అంటే బేసిక్గా ఏంటంటే తను భగవద్ధామానికి వెళ్ళిపోతాడు, తనకి మోక్షం లభిస్తుంది. రెండవది, డిజల్యూషన్ టైంలో, అంటే ప్రళయం టైంలో తను భయపడాడు. ఎందుకు? తనకు పూర్తిగా అర్థమైపోయింది, నేను ఈ శరీరం కానే కాదు. ఇంకా ప్రళయం ఏదైతే ఉందో అది ఈ శరీరానికి సంబంధించింది, ఈ లోకానికి సంబంధించింది. ఈ శరీరం నాది కాదు, ఈ లోకం కూడా నా పర్మనెంట్ ఇల్లు కాదు. సో దెర్ ఫోర్ వన్ బికమ్స్ కంప్లీట్లీ ఫియర్లెస్. సో కొన్ని అపసిద్ధాంతాలు ఉన్నాయన్నమాట ఈ లోకంలో. ఎక్కడైతే కొంతమంది అనుకుంటారు ఆ, మోక్షం అంటే మనం భగవంతుల్లో లీనమైపోతాము, ఇంకా లీనమైపోయి మన యొక్క అస్తిత్వాన్ని పోగొట్టుకుంటాం. సో దట్ ఈస్ రాంగ్ అండర్స్టాండింగ్. ప్రభుపాదుల వారు చాలా క్లియర్గా ఇక్కడ క్లారిఫై చేశారు, ఈ విషయాన్ని చెప్పారు. కొంతమంది అనుకుంటారు మనము అస్తిత్వాన్ని పోగొట్టుకుంటాం అదంతా కూడా, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ అండర్స్టాండింగ్. మన అస్తిత్వం ఎప్పుడు పోదండి. అలా ఉంటే భగవంతుడు మమైవాంశు జీవలోకే జీవభూత సనాతన అని ఎందుకు చెప్తారు? సనాతన అంటే శాశ్వతంగా మనం భగవంతుడి అంశములము.
ఇట్స్ నాట్ దట్ రేపు మోక్షం వచ్చిన తర్వాత నేను కృష్ణుడు ఒకటైపోతాం. I will become second Krishna, you become third Krishna. Not like that. Krishna is always Krishna and we are always his servants. సో ఆ క్లారిటీ మనకి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ప్రళయం జరిగిన టైంలో డిస్టర్బ్ అవ్వరు. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ జన్మమెత్తారు. సో దాని అర్థం ఏంటి? వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోతారు. సో అంత ఉన్నతమైన జ్ఞానం ఇక్కడ చెప్పబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడు చాలా చాలా క్లియర్గా సెకండ్ లాస్ట్ వర్స్లో చెప్పారు. భక్తియుత సేవ ద్వారానే ఒక వ్యక్తి ఈ త్రిగుణాలను అధిగమించవచ్చు అని చెప్పారు. సో ఈ జ్ఞానాన్ని గనక మనం తీసుకుని అప్లై చేస్తే దెన్ వీ కెన్ ఆల్సో ఓవర్కమ్ ద 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. యా. దాని తర్వాత మూడవ శ్లోకం ఏదైతే ఉందో అందులో ఒక కొత్త విషయం వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ బ్రహ్మణ్ గురించి మాట్లాడారు. మమ యోనిర్మహద్ బ్రహ్మ. దాని తర్వాత తస్మిన్ గర్భం దధామ్యహం. అయితే ఇక్కడ బ్రహ్మణ్ అని ఏదైతే చెప్పారో దిస్ ఈస్ యాక్చువల్లీ నోన్ యాజ్ మహత్ తత్వ. బ్రహ్మణ్ అంటే ఇక్కడ ఈ సందర్భంలో మహత్తత్వము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నా ప్రభుపదుల వారు కూడా చెప్పారు తాత్పర్యంలో, దిస్ బ్రహ్మణ్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్స్ నోన్ యాజ్ మహత్తత్వ ఆర్ మహత్తత్వ ఈజ్ నోన్ యాజ్ బ్రహ్మణ్. సో దే ఆర్ వన్ అండ్ ఈక్వల్. మహత్తత్వం అంటే ఏంటి? అది ఆల్రెడీ మనం చర్చించాం. గుర్తుందా మీకు అందరికీ? ఒకసారి స్క్రీన్ కూడా షేర్ చేసి ఒక శ్లోకం చూపించాను. మైథిలి మాతాజీ ఆస్డ్ వన్ క్వశ్చన్, వాట్ ఈస్ మహత్తత్వ? సో యూ రిమెంబర్ మైథిలి మాతాజీ, వాట్ ఈస్ మహత్తత్వ? కెన్ యూ టెల్? హరే కృష్ణ ప్రభుజీ, హరే దండోత్పరణం. కృష్ణ, దండోత్ ప్రణామం. ప్రభుజీ, అది గర్భోదకశాయ విష్ణువు నుంచి, ఐ థింక్ మహావిష్ణువు నుంచి, మహావిష్ణు, కరెక్ట్. మహావిష్ణువు నుంచి అది వస్తుంది ప్రభుజీ, మహత్తత్వ అనేది. తర్వాత అది ఆ ఈ ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతికి అది ఆ మూలము. ఆయన మూలం ఇస్తారు. తర్వాత అక్కడ నుంచి బీజ ప్రదానం చేస్తారు భగవంతుడు. సో అక్కడ నుంచి ఈ సృష్టి అనేది స్టార్ట్ అవుతుంది అలా అని చెప్పారు. వెరీ గుడ్. సో మహత్తత్వం అని అంటే ఇట్ ఈస్ లైక్ టోటల్ మటీరియల్ ఎనర్జీ యొక్క కాజ్ ఫామ్లో ఉన్నప్పుడు. కాజ్ ఫామ్ అంటే ఈ అన్ని రూపాలు ఇవన్నీ మేనిఫెస్టేషన్స్ అవ్వకంటే ముందు ఈ భౌతిక శక్తి, బహిరంగ శక్తి ఏ రూపంలోనైతే ఉంటుంది దాన్ని మహత్తత్వము అని అంటారు. ఓకే. టోటల్ మటీరియల్ కాజ్ అని కూడా అంటారు. దాని ద్వారానే ఇదంతా వచ్చాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ లోకంలో మనం అంటే అనంతకోటి బ్రహ్మాండాలు, అవునా? అనంతకోటి బ్రహ్మాండాలు అన్నీ కూడా మహత్తత్వం లోపల ఉంటాయి. మహత్తత్వం నుంచి అన్ని బ్రహ్మాండాలు బయటకు వస్తాయి. సో అండర్స్టాండ్ దట్ ఈస్ ఎలా వస్తున్నాయి మరి అంటే అవన్నీ లోపలనే ఉన్నాయి. అండ్ దెన్ వెన్ మహావి మహావిష్ణువు ఆ యొక్క మహత్తత్వాన్ని ఎప్పుడైతే చూస్తారో, దాన్ని బీజ ప్రదానం చేస్తారో అప్పుడు అందులో నుంచి అన్ని వెరైటీస్ వస్తాయి. ఇంకా అనేక జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వేరే వేరే శరీరాలు దక్కుతాయి. సోర్ను. సో ఇది మహత్తత్వము, రైట్? నా మీకు చూడండి 13వ చాప్టర్లో భగవంతుడు 24 ఎలిమెంట్ల గురించి మాట్లాడారు. గుర్తుంది కదా? అందులో ఒక ఎలిమెంట్ త్రిగుణాలు. ఆ త్రిగుణాల గురించే విస్తరణ. కంటిన్యూయింగ్ ఆన్ ద 14th చాప్టర్, రైట్? దట్ ఈస్ వన్ లింక్ యూ కెన్ సీ దట్ హౌ కృష్ణ ఎక్స్ప్లెయిన్డ్. అండ్ దెన్ హియర్ త్రిగుణాలు చాలా చాలా డీటెయిల్గా వెళ్ళి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఈ మహత్తత్వాన్ని భగవంతుడు బీజ ప్రదానం చేసి అందులో నుంచి అన్ని వెరైటీస్ అన్ని ఉద్భవించడం అనేది స్టార్ట్ అవుతుంది. నౌ అందుకనే ఒక పాయింట్ ప్రభుపాదుల వారు డ్రైవ్ చేశారు. ఆ తాత్పర్యంలో మీరు చూస్తే ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక తేలు, ఒక రైస్ ఉందనుకోండి, ఒక పెద్ద గోనీలో ఒక బస్తాలో రైస్ ఉంది. ఆ రైస్ నుంచి ఎప్పుడప్పుడు ఒక తేలు బయటకు వస్తుంది. స్కార్పియన్. స్కార్పియన్ అంటే తేలు అనుకుంటా, రైట్? ఇస్ ఇట్ నాట్? స్కార్పియన్ ఇస్ తేలు. అది బయటకు వస్తుంది. సో అది చూసి ఎవరైనా అనొచ్చు, అరే అరే ఈ స్కార్పియన్ పుట్టింది రైస్ నుంచి అని. ఎస్ ఆర్ నో? కరెక్ట్. బట్ నో, స్కార్పియన్ రైస్ నుంచి పుట్టలేదు. ఏం జరిగింది? వేరే ఒక తల్లి స్కార్పియన్ వచ్చి ఆ రైస్లలో దాని గుడ్లు వదిలేసింది అక్కడ. ఎస్ ఆర్ నో? అది వదిలేసినందువల్ల అది తర్వాత పుట్టిందనమాట, రైట్? సో అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో ఎంతోమంది జీవాత్మలు కనిపిస్తున్నారు. వాళ్ళు ఏదో అకస్మాత్తుగా పాప్కార్న్ లాగా టప్పని రాలేదు. వాళ్ళందరినీ భగవంతుడు ఇందులో ప్రవేశపెట్టారు.
ప్రవేశపెడితేనే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి జీవాత్మలు వాళ్ళకి వేరే వేరే శరీరాలు దక్కాయి. భగవంతుడు ప్రవేశపెట్టారా? ఎలా అండి? ఆ, వీళ్ళు పాత బ్యాచ్ అనమాట. పాత బ్యాచ్ అంటే వీళ్ళు పోయినసారి ప్రళయం జరిగినప్పుడు వీళ్ళకి మోక్షం దక్కలేదు. సో ప్రళయం జరిగిన తర్వాత చాలా మందికి మోక్షం దక్కొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే సత్యలోకానికి వెళ్తారో, బ్రహ్మదేవుడు ఉండేటటువంటి లోకానికి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రళయం తర్వాత మ్యాక్సిమం అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. బికాస్ లార్డ్ బ్రహ్మ విల్ టీచ్ యూ డివోషనల్ సర్వీస్ దేర్ అండ్ దెన్ యూ విల్ గో బ్యాక్. కానీ ప్రళయం జరిగే వరకు, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ భౌతిక జగత్తులో తిరుగుతూనే ఉన్నాను, ఇంకా నాకు హ్యాపీనెస్ కావాలి, ఇంకా వేరే వేరే ట్రై చేద్దాం అనేది. సో ఒకరోజు ప్రళయం వచ్చేస్తుంది, అండ్ ఆఫ్టర్ ప్రళయం నాకు ఒక భౌతిక కోరిక ఉన్నా, నెక్స్ట్ సృష్టి జరిగినప్పుడు నేను మళ్ళీ జన్మమెత్తాలి. దెన్ ఐ విల్ కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ లెఫ్ట్. సో దిర్ ఈస్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ జన్మలో ఈ శరీరం పోయిన తర్వాత నెక్స్ట్ జన్మలో వేరే శరీరం వస్తుంది కోరికలను బట్టి. దట్ ఈస్ అ రెగ్యులర్ సైకిల్. కానీ నేను సృష్టి యొక్క ప్రళయం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఆ, సర్గ, సర్గే యాంతి చెప్పారుగా పోయిన ప్రళయం మొత్తం జరిగిన తర్వాత అప్పుడు జీవాత్మలు అందరు ఎవరైతే ఉన్నారో, బికాస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా మంది ఇంటెలెక్చువల్ వ్యక్తులు ఇది అడుగుతారు. ప్రభుజీ, ఒకసారి ప్రళయం జరిగింది అనుకోండి. సో ఆయన ఇమాజిన్ దెర్ ఇస్ 1 crore జీవాస్ హు ఆర్ దర్. ఎక్కువనే ఉన్నారు ఆబ్వియస్గా, జస్ట్ ఫర్ నంబర్ సేక్. ఆ 1 crore నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh మంది భగవద్ధామానికి వెళ్ళిపోయారు అనుకోండి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి కూడా లేదు, బ్రహ్మాండం అంతా నాశనం అయిపోయింది. ప్రళయం అంటే మొత్తం బ్రహ్మాండం అంతా నాశనం అయిపోతుంది. మరి ఈ జీవాత్మ ఎక్కడ తిరుగుతుంది? ఏం శరీరం దక్కుతుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. సార్, సో దానికి ఆన్సర్ చాలా చాలా క్లియర్గా ఉంది, మనకి భాగవతంలో వస్తుంది. ఆ, ఏ విధంగా ప్రళయం జరిగిన తర్వాత ఈ జీవాత్మలందరూ కూడా గర్భదక్ష విష్ణు యొక్క శరీరంలో ప్రవేశిస్తారన్నమాట. అక్కడ నివసిస్తారు. ఓకే, వారి యొక్క సూక్ష్మ శరీరంతో పాటు. అయితే దాన్ని సుప్త అవస్థ అని అంటారు. సో ఇట్స్ లైక్ హైబర్నెట్ అంటారు కదా, ఆ స్టేజ్లో ఉంటారనమాట వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఒక సృష్టి జరుగుతుంది. ఎందుకు ప్రళయం తర్వాత సృష్టి జరుగుతుంది? ఎస్ ఆర్ నో? బికాస్ ప్రళయం మీన్స్ వాట్? ఫుల్ ప్రళయం అంటే ఏంటి? బ్రహ్మదేవుడిది 100 years కంప్లీట్ అయిపోయాయి. బ్రహ్మదేవుడు చనిపోయారంటే బ్రహ్మదేవుడు కూడా తన శరీరాన్ని త్యజించేశారు. ఆ టైం ఫుల్ ప్రళయం జరుగుతుంది. మరి నెక్స్ట్ సృష్టి జరుగుతుంది కదా. ఎందుకంటే ప్రళయము అనంటే భగవంతుడు, అంటే ప్రళయం సృష్టి సైకిల్ భగవంతుడికి ఒక ఊపిరి. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్, రైట్? సో ఒకసారి భగవంతుడు ఊపిరి తీసుకున్నారంటే దట్ ఈస్ లైక్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్, ఆ విధంగా. సో అలా ఆ, మళ్ళీ సృష్టి జరిగినప్పుడు అగైన్ గర్భదక్షయి విష్ణు నాభి నుండి బ్రహ్మదేవుడు, కమలం వస్తుంది, కమలం మీద బ్రహ్మదేవుడు వస్తారు, మళ్ళీ ఆయనకి ఏమీ కనిపించదు, మొత్తం చీకటి చీకటిగా ఉంటుంది. అండ్ దెన్ త ప అనే 2 పదాలు ఆయనకి వినిపిస్తాయి. సో దాని అర్థం ఏంటి? తపస్సు చేయాలని. సో ఆయన తపస్సు చేస్తాడు. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్? ఆయన అన్ని 84 లక్షల యోనులు ఇవన్నీ కూడా తయారు చేసి, అప్పుడు పాత బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా హైబర్నెట్ స్టేట్లో, వాళ్ళందరూ మళ్ళీ పంపుతారు. సో మళ్ళీ వాళ్ళు యాక్టివేట్ అయిపోయి వాళ్ళకి కొత్త కొత్త శరీరాలు రావడం అనేది జరుగుతుంది. ఇంకా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సైకిల్ చాలా చాలా డేంజరస్ అనమాట. అంటే ప్రళయం తర్వాత కూడా సరే, ఈ బ్యాచ్ అంతా కూడా చాలా నానా దుఃఖాలు అనుభవించారు, వెళ్ళిపోండి అయ్యాయిగా, మీ ప్రళయం దాకా మీరు మారలేదంటే గాన్ కేసు, అసలు మీరు వెళ్ళిపోండి అని కూడా ఎవరు వదలరు మిమ్మల్ని. ఎసోర్ను ఎప్పుడెప్పుడు కాలేజ్ వాళ్ళు కూడా, ఒక స్టూడెంట్ ఉన్నాడు అదే క్లాస్లో ఉంటాడు 3 years, 6th standardలో. ఆయన చూస్తేనే అర్థమవుతుంది వీడు చాలా వెరైటీగా ఉన్నాడు, ఇంత హైట్ ఉంటాడు, ఎందుకంటే అందరికంటే పెద్ద, రైట్? మరి టీచర్ కూడా చాలా టెన్షన్లోకి వచ్చేసి వీడిని 3rd yearలో ఎలాగో పాస్ చేసి పంపిస్తారు, అవునా కదా? ఇంకా నేను ఉంచుకుంటే మా తలకాయ నొప్పి పెరుగుతుంది అనేది. సో ఎవరైతే బ్రహ్మదేవుడి యొక్క మొత్తం ఆయిలో కూడా తను ఆధ్యాత్మికం వైపు ఇంట్రెస్ట్ చూపించలేదంటే ఎంత గాన్ కేసు అయి ఉంటారు. ఆ, అటువంటి వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు, ప్రకృతి వదలదు. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా, ఉండు. అందుకనే అనాది బహిర్ముఖి జీవ కృష్ణ భులిగేల అని అన్నారు. అనాది అంటే అనాది కాలం నుండి మనం ఇక్కడ తిరుగుతున్నాం. యాక్చువల్గా మనం మోస్ట్ ఆఫ్ అస్ మే నాట్ బి న్యూ బ్యాచ్, పాత బ్యాచ్ అయ్యి. సో ఆ విధంగా అనాది కాలం నుండి ఉండాము. ఇంకా బహునాం జన్మనం అంతే మనకి దక్కింది.
ఎన్ని జన్మల తర్వాత మనకి దక్కింది. సో అందుకనే దీన్ని సీరియస్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కూడా చాలామంది లైట్గా తీసేసుకుంటారు. ఇదే భక్తి, అదే క్లాసు, అదే హరే కృష్ణ మంత్రం కూడా సేమ్ ఉంది, ఫిలాసఫీ కూడా సేమ్ ఉంది, అదే కృష్ణుడిని రోజు చూడాలి. సో ఇట్స్ వెరీ బోరింగ్. సో ఆ విధంగా అనుకోకూడదు ఎప్పుడు కూడా. బికాస్ మీరు ఒక బిగ్గర్ పిక్చర్ని చూడండి, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడబోతున్నాం యాక్చువల్గా. ఇఫ్ యూ జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఊహించండి, మీరు ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులు మిమ్మల్ని పట్టుకొని క్యాప్చర్ చేసి పెట్టారనుకోండి, అండ్ యు గెట్ వన్ ఛాన్స్, ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ నుంచి బయటికి తీస్తాను అని అంటే ఎంత ఆనందం కలుగుతుంది. సార్ మరే మా ఇంట్లో నా కొడుకు, మా భార్య నా గురించి ఎదురు చూస్తున్నారు, వీళ్ళు నన్ను ఎప్పుడు చంపేస్తారో తెలియదు, ఆ, కానీ మీకు ఛాన్స్ దొరికింది. ఎలా పరిగెడతారు అక్కడి నుంచి, వెనక్కి తిరిగి కూడా చూడరు మళ్ళీ. అవునా కదా? అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం యాక్చువల్గా. వీఆర్ సఫరింగ్ హియర్ బ్యాక్ టు బ్యాక్. అండ్ మంచి అవకాశం దొరికింది సంసార చక్రాన్ని బ్రేక్ చేయడానికి. సో అందుకనే సంసార దావ నెలలీడలోక. సో అక్కడ త్రాణాయ కారుణ్య ఘనాఘనత్వం. ఒక ఈ సంసారాన్ని దేంతో పోల్చారు? హూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద ఫస్ట్ వర్స్? ఇస్ దర్ ఎనీవన్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ షార్ట్లీ? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే సుబ్బారావు కృష్ణ. ప్రభుజీ మీరు చెప్పండి, చెప్పాలనుకుంటున్నాను. యా ఆ, చెప్పండి ప్రభు. కృష్ణ ప్రభుజీ దండవత్సరం. దండవత్ ప్రణామం. ఏదైతే ఇది బ్యాంబో ఫైర్ లాగా ఉంటుందో దాన్ని జస్ట్ ఏదో ఒక చెంబు వాటర్ చేస్తే పోదు, ఒక పెద్ద వర్షపు మేఘాలు వచ్చి చేస్తేనే అది అవుతుంది. అదే మన గురువు అని చెప్పి చెప్పడం అనేది ఫస్ట్ శ్లోకం యొక్క అర్థం ప్రభు. ఓకే, దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇన్ ఎసెన్స్ ఏంటంటే, ఈ భౌతిక జగత్తుని ఫారెస్ట్ ఫైర్తో కంపేర్ చేశారు. ఎందుకంటే ఫారెస్ట్ ఫైర్ ఎవరు అంటించరు, ఎవరు అగ్ని వెళ్ళి ముట్టించరు అక్కడ, కానీ అది వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎవరు కోరుకోరు కానీ వస్తాయి. సో ఆ విధంగా వస్తుంది. కానీ దానికి ఏకైక సొల్యూషన్ ఏంటంటే భగవంతుడి యొక్క కృప. ఆ భగవంతుడి కృప ఎవరి దగ్గర ఉంది? స్టాక్ గురువు దగ్గర ఉంది. ఆయన స్టాక్ తీసుకొని తిరుగుతున్నాడు. కావాలా తీసుకోండి, వద్దా అయినా కానీ తీసుకోండి అంటున్నారు. వద్దా అయినా కానీ తీసుకోండి అంటే కూడా వాళ్ళు తీసుకొని కింద డస్ట్బిన్లో వేస్తున్నారు. నాకు వద్దండి ఎందుకు ఇస్తున్నారు మీరు అని. అది పరిస్థితి. కానీ బట్ గురువు ఈజ్ ఆల్వేస్ రెడీ టు గివ్ ఇట్ టు ఎవ్రీ వన్. సో అది తీసుకుంటే అన్ని దుఃఖాలకు నివారణ జరుగుతుంది అనమాట, పర్మనెంట్ సొల్యూషన్. ఓకే. సో ఆ విధంగా ఆ, ఈ శ్లోకానికి సంబంధించిన విషయం ఇది. ఏ విధంగా యూ గెట్ అ బిగ్గర్ పిక్చర్. ఎస్, మహత్తత్వము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇంకా ఇవన్నింటి నుంచి మనము విముక్తి పొందొచ్చు. పోయిన శ్లోకంలో కృష్ణుడు చెప్పారు కదా, మళ్ళీ ప్రళయం జరిగిన తర్వాత కలచ చందము, ఇంకా మళ్ళీ సృష్టి జరిగిన తర్వాత అప్పుడు ఉండం మనం, అప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోతాం. సో నన్ ఆఫ్ అవర్ బిజినెస్, రైట్? ఆ విధంగా. సో అందుకనే బెస్ట్ ఈస్ ఈ జన్మలోనే మనం మొత్తం బిజినెస్ ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ వన్ లెసన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్.